పరిష్కరించని ప్రజా సమస్యలు పరిష్కరించని అధికారుల నిర్లక్ష్య వైఖరి అధికారుల నిర్లక్ష్య వైఖరి అధికారుల నిర్లక్ష్య వైఖరి అధికారుల నిర్లక్ష్య వైఖరి ప్రజా సమస్యలు పరిష్కరించని ప్రజా సమస్యలు పరిష్కరించని ప్రజా సమస్యలు పరిష్కరించని ప్రజా సమస్యలు పరిష్కరించని అధికారుల నిర్లక్ష్య వైఖరి మాట్లాడతారా మీరు? పట్టణంలో మున్సిపాలిటీ పరిధిలో మండల పరిధిలో ఇక్కడ ఆర్డీఓ గారి సమక్షంలో ప్రజావాణి గత 2 నెలల నుండి ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. గతంలో హుస్నాబాద్కు సంబంధించి నియోజకవర్గానికి సంబంధించి పలు సమస్యల మీద సిద్దిపేట జిల్లా కలెక్టర్కు పలుమార్లు దరఖాస్తు చేయడం జరిగింది. రైతుల కొరకు కావచ్చు, అదేవిధంగా వివిధ సమస్యల మీద అక్కడ ఎన్నో దరఖాస్తులు ఇచ్చినాం. కానీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టు అక్కడ కలెక్టర్ గారికి ఇచ్చిన దరఖాస్తులు ఇచ్చినప్పుడే పరిష్కరిస్తామనుడు ఏళ్ళకేళ్ళు గడుస్తున్నా కూడా పట్టించుకోని పరిస్థితి సిద్దిపేటలో కనబడ్డది. మళ్ళీ ఇక్కడికి ప్రయాణ ఖర్చులు రైతులకు కావచ్చు, అక్కడికి వచ్చే వివిధ సామాజిక వర్గాలకు సంబంధించి వివిధ సమస్యల మీద పోయే వాళ్లకు అక్కడ ఖర్చులు ఎక్కువైతున్నాయని డివిజన్ వారిగా ఇక్కడికి మార్చడం జరిగింది. ఇక్కడ ఆర్డీఓ గారి సమక్షంలోనే ఇక్కడ మీరు ఏమన్నా ఉంటే పరిష్కరించుకోవాలి, ఖర్చులు తగ్గించుకోవాలి అన్నట్టు ఇక్కడ ఒక కేంద్రం ఏర్పాటు చేశారు. కానీ పాత ఏదో కొత్త సీసాలో గదే పాతసారా అన్నట్టు గదే విషయం మళ్ళీ ఇక్కడ ఆర్డీఓ గారి దగ్గరికి వచ్చినా కూడా మళ్ళీ గదే రకంగా ఎవరు దరఖాస్తు ఇచ్చినా వాళ్ళ వైఖరిలో మార్పు అత్తలేదు. మరి ఇప్పటికైనా ఆర్డీఓ గారు కావచ్చు, సంబంధిత అధికారులు కావచ్చు, మరి రైతులు ఇచ్చిన ప్రజలు ఇచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలి, వాళ్ళకి న్యాయం చేయాలి. లేకపోతే మేము రైతు సంఘాల పక్షాన కావచ్చు, మా బీఎస్పీ పార్టీ పక్షాన కావచ్చు, వివిధ పార్టీల పక్షాన కావచ్చు, ఇక్కడ మేము ఖచ్చితంగా వచ్చే ప్రజావాణిలో కావచ్చు ఖచ్చితంగా ఇక్కడ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేస్తాం. ప్రజలకు అవసరం అక్కర్రాని ప్రజావాణితో టైంపాస్ చేసి ఇప్పుడు 45 డిగ్రీల ఎండలో ఇక్కడ రైతుల అచ్చుడు ఇక్కడ వీడికి వచ్చి ఇబ్బందులు పడు ఇదంతా ఎందుకని కూడా మేము ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది. వెంటనే వీళ్ళకి ఏ చిత్తశుద్ధి ఉన్నా కూడా ఈ అధికారులకు ప్రజలకు న్యాయం చేయాలి. చేయకపోతే మేము తీవ్ర ఆందోళన ఉంటాయని ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది.